అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో లా ప్రొఫెషన్లోకి వచ్చిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్, పేరు కె రమాకాంత్ రెడ్డి గారు. రమాకాంత్ రెడ్డి గారు కుటుంబ నేపథ్యం అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వ్యక్తులు. వాళ్ళ తాతలు అందరూ కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నారు. అయినా ఆయన లా చేస్తూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇందులో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా కేసుల్లో తన పిల్లు వేసి తన ప్రతిభను చూపించారు. ముఖ్యంగా తీసుకుంటే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రచార ఖర్చులపై ఖచ్చితంగా దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలంటూ ఆయన ఒక పిల్లు వేయడంతో కోర్టు కూడా ఆ పిల్లని అంగీకరించి గైడెన్స్ రూల్స్ ఇచ్చారు. అంతేకాకుండా అజరుద్దీన్ కేసుతో పాటు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ వెకెట్తో పాటు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కేసులన్నింటిలో కూడా రమాకాంత్ రెడ్డి గారు తన ప్రతిభ చూపిస్తుంటారు. కేవలం పేద ప్రజల పట్లేం కాకుండా ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు అర్ధరాత్రి తలుపు కట్టినా తలుపు తట్టినా ఆయన ముందుండి ఆయన ఆఫీసులో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఆ కేసుల పట్ల చాలా నమ్మకంగా వాదిస్తారు. కాబట్టి రమాకాంత్ గారు ఆఫీస్కి ఎల్లవేళలా వెళ్ళినా మనకు న్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో ముఖ్యంగా బాధితుల్లో ఒక నమ్మకం ఉంది. అలాంటి రమాకాంత్ రెడ్డి గారికి ఈ వారం అడిగి అసలు లా ప్రొఫెషన్కి ఆయన ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద ఉన్న వ్యక్తి ఇందులోకి ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా పేద ప్రజలకి న్యాయం చేస్తున్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. కె రమాకాంత్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు మనవడు, డిప్యూటీ సీఎం, మంచి ఆయన లేదు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, కొండ రాఘవరెడ్డి గారు, అంత పెద్ద ఫ్యామిలీ మీది, పొలిటికల్ ఫ్యామిలీ ఉండి రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వెళ్ళాలని కొన్ని భావిస్తున్న ఈ తరుణంలో మీరు ఇటువైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? వచ్చిన తర్వాత మీరు చేసిన కేసులు, ముఖ్యంగా ఎలక్షన్లో జరుగుతున్న ఆ ఎక్స్పెండిచర్ మీద అకౌంటబిలిటీ కావాలనుకుని పిల్లు వేయడం, దాని వెనక ఉద్దేశం, ఆ పిల్లు వేసిన తర్వాత వేసిన సమయంలో కానీ పొలిటీషియన్స్ ఏమైనా ప్రెజర్ వచ్చిందా, పిల్లు సక్సెస్ అయిన తర్వాత కోర్టు గైడెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు దానికి ఒక అకౌంటబిలిటీ కనిపిస్తుంది. దానివల్ల జరిగే హ్యాపీనెస్ ఎలాగుంది, దానివల్ల మీకు జరిగే అభిప్రాయాలు కానీ ఏ విధంగా వచ్చాయి, వీటితో పాటు మీ సర్వీసులో మీకు బాగా మనసుకు దగ్గరున్న కేసులు, న్యాయం చేస్తామని మీకు బాగా హ్యాపీ ఉన్న కేసులతో పాటు ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అమర్కాంత్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు లా ప్రొఫెషన్లోకి రావాలనుకున్నారు చెప్పండి. సార్, ముందు నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల పాలిటిక్స్ వైపున ఎక్కువ నడవడం జరిగింది. కానీ తర్వాత ఫ్యామిలీలో వేరే కొంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కొంతమంది లాయర్లను చూసి, లాయర్స్ గురించి చదివి లా ప్రొఫెషన్లో ఉంటే, పాలిటిక్స్లో చాలామంది ఉన్నారు ఫ్యామిలీలో. అప్పట్లో నేను చెన్నారెడ్డి గారు వెంబడి ఉండేవాడిని. అప్పట్లో చెన్నారెడ్డి గారు మదర్ ఫస్ట్ కజన్ అండ్ మాది చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీస్. మేమందరం కలిసి ఉండే వాళ్ళము. చెన్నారెడ్డి గారితో వారెంబడి తిరిగే అవకాశం ఎన్నోసార్లు కలిగింది. కరీంనగర్ ఎలక్షనే కావచ్చు, లేకుంటే రెగ్యులర్ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వారెంబడి తిరగడం జరిగింది. ఆ నేపథ్యంలో జ్ఞాపకం లేదు కానీ లా చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. సార్, చెన్నారెడ్డి గారితో మీకు అనుబంధంలో బాగా గుర్తుండిపోయిన సంఘటన 1-2 సంఘటనలు చెప్పండి. చెన్నారెడ్డి గారు చాలా పబ్లిక్ ఓరియంటెడ్ మనిషి అండి, చాలా యాక్సెసబుల్. 2 సంఘటనలు నాకు జ్ఞాపకం ఉన్నది. ఒకటి, ఈ కీసరగుట్ట అనే టెంపుల్, అక్కడ వెళ్తున్నాం. నేను కారులో ఉన్న, చెన్నారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడు ఒకరు ఉన్నారు, డ్రైవర్. కీసరగుట్ట పైకి వెళ్తుంటే అతను పురుషోత్తమరావు గారు, మంత్రి గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. పోనీ అని ఆయన కారు ఆపు అని డ్రైవర్కు చెప్పి పురుషోత్తమరావు గారిని కారులో కూర్చోపెట్టుకొని టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అండ్ వేరే ఎన్నో ఎలక్షన్ సందర్భాలల్లో ఆయనను
చూసినప్పుడు చాలా మంచిగా అనిపించేది. ప్రజలు ఎవరు వచ్చినా ఆయనను కలవగలిగేవారు. సో ఆయన ఒక మంచి లీడర్ ఉండేది. ఇంకొక సంఘటన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు ఇద్దరు ఆయనను కలవడానికి వెళ్తే ఆ సంఘటన కాదండి, వేరే సంఘటన చెప్తా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాకు జ్ఞాపకం లేదు, వేరే ఒక లీడర్ను తీసుకొని తనను కలవనీకి వచ్చిండు. వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగిండు, ఏమయ్యా నీకు నా అడ్రస్ తెలియదా, అతన్ని తీసుకొచ్చే అవసరం ఏముండే అని అడిగిండు. అది కొన్ని సంఘటనలలో ఇదొక ఇంపార్టెంట్ సంఘటన. సో ఆయన ఎవరైనా కన్సర్న్డ్ పర్సన్ ఉంటే డైరెక్ట్ అప్రోచ్ అవ్వడము ఆ విధంగా ఉండేది. సార్, నక్సల్స్ సమస్యని ఎదుర్కోవడానికి ఆయన ఒక కొత్త ప్రణాళికను తీసుకొచ్చి చర్చలు ఏం అవసరం లేదు అన్న దీన్ని తీసుకొచ్చారు. అంటే నక్సల్స్ సమస్య మీద అనుకున్న అభిప్రాయం ఏంటంటే? నక్సల్ సమస్య సార్, ఆయనకు నక్సల్స్ను మెయిన్ స్ట్రీమ్లోకి తేవాలని ఉండే. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఎవరిపైననైతే డిపెండ్ అయిండో వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అదే రాజశేఖర రెడ్డి గారు ఆయన డైరెక్ట్ పోలీస్తోని ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ, ఒక స్కీమ్ పెట్టి ఆయన ఒక పాలిటీషియన్గా పొలిటికల్గా చాణక్య నీతి అవలంబించి ఆ నక్సలిజంను ఒక కొట్టేయగలిగాడు. అంటే చెన్నారెడ్డి గారికి ఉద్దేశం ఉండేది చర్చలు. చెన్నారెడ్డి గారికి ఉద్దేశం ఉండే, కానీ అప్పుడు హోమ్ మినిస్టర్, దెన్ ఆయన వన్ ఆఫ్ హిస్ సన్స్, దే కుడ్ నాట్ హ్యాండిల్ సార్. కానీ ఇక్కడ చాణక్య నీతి అవలంబించి రాజశేఖర రెడ్డి గారు ఏది ఎట్లా చేయాలనో ఆ విధంగా చేసి నక్సలిజంను చెక్ పెట్టారు సార్. అంటే ఎప్పుడైనా నక్సల్ సమస్య మీద చెన్నారెడ్డి గారు మీతో ఏమైనా మాట్లాడేవారా? లేదు సార్, ఆ విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత మీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఫ్యామిలీ ఏంటి? మా నాన్నగారు కార్నెల్ యూనివర్సిటీలో ఎంఎస్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసింది. దెన్ అమెరికాకి వెళ్ళి ఎంఎస్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినాక కొద్ది సమయం పాటు అక్కడ టీచింగ్ చేసేవాడు. దెన్ ఇక్కడ వచ్చినాక కొంత అగ్రికల్చర్ అడ్వైజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పనిచేశారు. దెన్ అట్లనే వేరే దీనిలో చేసి దెన్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ పబ్లిక్ సర్వీస్ చేశారు. మదర్ హౌస్ వైఫ్ ఉండే, కానీ మదర్ చాలా తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ పాత్ర. ఆమెతోని ఎంతనైతే కాగలిగిందో అంత వంట వార్పులు, పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేస్తూ ఆమెతో అయినంత మాధవరెడ్డి గారితో కూడా కొన్నిసార్లు వెళ్ళేవారు. సో మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్. కానీ మీరేం చదువుకున్నారు? నేను ఎల్ఎల్బి చేసిన సార్. దెన్ అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. దెన్ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన సార్. ఫ్రీ ప్రాక్టీస్ చాలా ఉంటుంది ఇప్పటికైనా. ఇప్పుడు ఇంకా ఎక్కువ, ఎందుకంటే 2014లో విశ్వేశ్వరరెడ్డి గారి కొరకు క్యాంపెయినింగ్ చేసిన సార్. అంతకన్నా ముందు, ప్రాక్టీస్ చేయకముందు మీ గురువు గారు ఎవరండి ఇక్కడ? ప్రాక్టీస్ చేయనప్పుడు మాధవరెడ్డి గారు ఒక ఐడల్ లేకుండే సార్. దెన్ చెన్నారెడ్డి గారు ఇక్కడ జ్యుడిషియరీ జడ్జి, అక్కడ పాలిటీషియన్, సీఎం. సో ఇద్దరిని వాచ్ చేసేవాడిని సార్. దెన్ ఇక అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో పాలిటిక్స్లు ఉన్నారు. మళ్ళీ వాళ్ళది అయిపోయినాక ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు 14లో నిలబడ్డారు. సో అప్పుడు అక్కడ సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఏది ఏమున్నా, ఏ బిలీఫ్ ఉన్నా ఇక్కడ సపోర్ట్ చేస్తుడు. ఈయన 14లో ఇక్కడ ఈయన నిలబడ్డాడు, ఈయనకు సపోర్ట్ చేయడం జరిగింది. సార్, 2014 ముందు మీ ఆఫీస్ ఎప్పుడు ప్రారంభమైంది? మీరు చేసిన కేసులు బాగా గుర్తుండిపోయింది. 1987-88లో ఆఫీస్ స్టార్ట్ అయింది సార్. దెన్ అప్పటి నుంచి ఎన్నో కేసులు సార్. ఒకటి ఫస్ట్ కేసు ఏంటంటే, నేను అప్పుడు చాలా ఇప్పటికైనా నాకు ప్యాషన్ సార్. నా ప్యాషన్ ఈజ్ ప్రాక్టీస్ అండ్ హార్స్ రైడింగ్. ఇవి రెండు చేస్తా సార్. ఐ హ్యావ్ 7 horses, ఆల్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్. ఎవరన్నా మై ఫామ్ ఒకటి 25 ఎకరాలు ఉన్నది సార్ మొయినాబాద్లో. అప్పట్లో నాకు మోస్ట్ మెమరబుల్ కేసు అంటే సార్, సపరేషన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ అని ఉండే. మార్నింగ్ కోర్ట్స్ ఉండేది, మార్నింగ్ కోర్ట్స్లో కూడా. సో ఒకరోజు
ఇట్లనే ఫోన్ వచ్చింది సార్. వన్ ఎయిర్ హోస్టెస్ పాపం ఒక ఎవరితోనో ఒక హోటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడికి వెళ్ళి కోర్టుకు తీసుకొచ్చాం. కోర్టుకు తీసుకొస్తే జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన, సార్ ఇది బెయిల్ ఇవ్వవలసిన కేసు. అంటే ఆమెను అరెస్ట్ చేయరు కదండి, విక్టిమ్నే కదా. ఇప్పుడు అంత వేరే సార్. అప్పుడు ఆమె కూడా ప్రొడ్యూస్ చేశాను. అచ్చా. అయితే దట్ ఇట్స్ కేస్ ఫర్ బెయిల్. అప్పుడు సపరేషన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ అది. ఇక పోలీస్ మీకు తెలుసు కదా సార్, ఏదన్నా వాళ్ళు ఇట్స్ సో షీ వాజ్ ప్రొడ్యూస్, దెన్ ఇట్స్ ఎ కేస్ ఫర్ బెయిల్. ఆమె జడ్జి గారు బెయిల్ గ్రాంట్ చేసిండ్రు. బెయిల్ గ్రాంట్ చేసినాక షీ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే అందులో ముగ్గురు ఉన్నారు, ఇద్దరు ఫీజు ఇచ్చిండ్రు. ఈమె దగ్గర అప్పుడు నో జూనియర్ నో అసిస్టెంట్ ఒక్కనే. ఫీజు మేడం అంటే షీ స్టార్టెడ్ క్రైమ్. అయితే ఫీజు ఇచ్చినంత తీసుకునేటోని, ఇప్పుడైనా అంతే అప్పుడైనా అంతే. అది మొదటి నుంచి ఫీజు ఇంత ఇయ్యుండ్రి అనే అలవాటు లేదు, రాలేదు ఎందుకు సార్. దెన్ చేసేసిన సార్. ఎంత ఉంటుంది సార్, ఒక 20 రూపాయల స్టాంప్ పేపరు చేతితో రాస్తాము. జడ్జి గారిని కన్విన్స్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినా బెయిల్ ఇచ్చేసి, మళ్ళీ ఆమె 2 years తర్వాత సార్ 5 lakh rupees చెక్ పంపించింది. ఓ లెటర్, సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ and my husband is very rich and we always speak. She told about this incident to her husband and they always remember me. Ani 5 lakhs. That is one memorable case, and that was during my formative years. ఇంకో గుర్తుండే కేసు ఉందండి ఇంకొకటి? ఇక గుర్తున్న కేసు అంటే సార్ రీసెంట్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్. ఓకే, దీనికన్నా ముందు అజరుద్దీన్ కేసు చెప్పండి. అజరుద్దీన్ కేసు సార్, అజరుద్దీన్ నా క్లాస్మేట్, కానీ నేను నా ప్రొఫెషన్లో బిజీ సార్. వీ హ్యావ్ లార్జ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, మదర్ సైడ్ ఉన్నాయి, ఫాదర్ సైడ్ ఉన్నాయి. అట్ దట్ టైమ్ ఐ యూస్ టు ఎంజాయ్ అగ్రికల్చర్ ఆల్సో. ఒక్క హార్స్ ఉండే, టైం దొరికినప్పుడు ఆ పని. సో ఫ్రెండ్షిప్లో అంత ఈయనతోని టైం ఎన్నడూ ఉండకపోయేది సార్. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బ్రదర్కి ఇంట్రెస్ట్ ఉండే. ఒకసారి బ్యాట్ కావాలంటే ఆయన బ్యాట్ కావాలి అడిగిన ఒక బ్యాట్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చిన సార్. దెన్ ఆయన బ్యాన్ అయ్యిండు సార్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బ్యాన్ చేసింది ఆయనను, పేపర్లు వచ్చింది. దెన్ 10-11 years ఆఫ్టర్ ద బ్యాన్ సార్, ఒకరోజు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లో కలిసి ఏమవుతుంది ఇది అంతా అడిగితే కేసు గురించి మాట్లాడిండు. సో కేసు కుచ్ బి నే और వకీల్ సాబ్ కుచ్ ఏమన్నా కేసు ఏం అవుతలేదు అట్లనే ఉన్నది వచ్చిండు. దెన్ వచ్చిండు, 10 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. కింది కోర్టులో ఓడిపోయినా ఈ లాయర్ ఉన్నాడు, ఆ లాయర్ ఉన్నాడు, ఏమన్నా చేసి పెట్టు. కానీ అప్పట్లో మదర్కు క్యాన్సర్ ఉండే సార్, లంగ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, వెరీ రేర్ క్యాన్సర్. బట్ అమెరికాకి వెళ్ళి కొంచెం ఆపరేషన్ చేయించుకొచ్చింది. ఎవ్రీ మంత్ నేను ధర్మశాలకి వెళ్ళి మెడిసిన్లు తెచ్చేది సార్, టిబెటన్ మెడిసిన్. దాంతో 8 years షీ సర్వైవ్. బట్ ఇక మదర్తోని ఎక్కువ టైం స్పెండ్ చేసేది. ఈ కేసు తీసుకుంటే ఇక దాంట్లోనే వాడు ఉండాలి అని వద్దనుకున్నా సార్. మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి జర చెయ్యాలి అంటే మదర్ అందరం ఉన్నాము, చేయరాదు అంటే సరే ఐ విల్ టేకప్ చేసిన సార్. అది పెద్ద చాలా హెవీ మ్యాటర్ సార్. కింది కోర్టులో ఓడిపోయిండు, కానీ ఈయనకు అన్యాయం కూడా జరిగింది సార్. అంటే అందులో మ్యాచ్ ఫిక్సింగ్ లేదంటారా? మ్యాచ్ ఫిక్సింగ్ అనే కాన్సెప్ట్ మొదటి నుంచి ఉన్నాను సార్, కానీ ఈ పర్టికులర్ అజరుద్దీన్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్ పాయింట్ మీద వెళ్ళలే సార్ కోర్టు. ఇప్పుడు కింది కోర్టు దగ్గర వీళ్ళు ఇప్పుడు ఒక కేసు వస్తుంది అనుకోండి సార్, దాన్ని చదవాలి సార్, ఒక్కసారి కాదు, మళ్ళీ చదవాలి, చదవాలి.
అప్పుడు మీరు ఓడిపోయే కేసు కూడా గెలుస్తారు సార్. అచ్చా. ఓడిపోయే కేసు కూడా గెలిచే అవకాశం ఉంటుంది, కానీ గెలవగలిసిన కేసు తప్పక గెలుస్తారు. ఒకసారి ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి సార్. ఒకసారి చదివితే కాదు సార్. ఇవాళ రేపు ఎట్లున్నా సార్, ఇవాళ ఫీజు క్లయింట్ ఇచ్చిండంటే ఒక గంట సేపు ఆయన చెప్పింది కూడా ఫినిష్, ఆ జడ్జి మీద దోషేస్తారు సార్. ఓడిపోతే జడ్జి న్యాయం చేయలేదంటారు. వాళ్ళ క్లయింట్లు కూడా అట్లనే అయిపోయారు సార్. మీకు జడ్జి తెలుసా అంటారు. మంచి లాయర్ అని వెతికి రారు. మీకు జడ్జి తెలుసా, ఈయనకు జడ్జి తెలిసి ఉండొచ్చా, అదొక చాలా రాంగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. దట్ షుడ్ గో. లేకుంటే ఆయన జడ్జి కొడుకు కదా, ఆయన దగ్గరికి పోతే ఆర్డర్ వస్తుండొచ్చు, అదొక రాంగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సార్. సో ఇవన్నీ సొసైటీలో మనము ఇన్స్టిట్యూషన్లో పార్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరు, లాయర్స్ అండ్ జడ్జెస్, వీళ్ళందరూ కలిసి ఈ ఆలోచన ప్రజలలో రాకుండా, జడ్జిలకు ఉన్నది సార్ డ్యూటీ, లాయర్కు ఉన్నది. మీరు ఎవరినైనా అడగండి, అరే ఆయన జడ్జి కొడుకంట. మొన్ననే ఒక కేసు సార్, ఐ టెల్ యూ అ క్లియర్ కేస్. ఇట్ ఈస్ బిఫోర్ జస్టిస్. అదర్ సైడ్ కౌన్సిల్ ఈజ్ జస్టిస్, ఇట్ ఈస్ బ్రదర్. దిస్ సైడ్ party's lawyer is advocate on record is senior advocate is Ramakant Reddy. Client is coming and telling, sir, ఆయన జడ్జి గారు తమ్ముడు అంట, మనం ఓడిపోయినట్టేనా? అరే న్యాయం ఉన్నది బాబు, పెద్ద పార్టీస్ సార్, వెరీ రినౌండ్ ఫ్యామిలీ, ఏం చెప్పినా అట్లా ఉండదు. ఆ గారి దగ్గర వేరే జడ్జి పిల్లలున్నా ఒక సైడు న్యాయమే జరుగుతుంది. ఇక్కడైనా వాళ్ళకి నమ్మకమే లేకుండా ఆ కేసు అయిపోయినాక, లేదు బాబు మీది మంచి కేసు, ఎవరు కొడుకుంటే కూడా మీకేమి ప్రాబ్లం ఉండదు, నేనే గెలిచినాం సార్, ఆ జడ్జి గారి బ్రదర్ గెలవలే. సో ఇలాంటి కేసెస్ మెసేజ్ కూడా పబ్లిక్గా వెళ్ళాలి సార్. సో న్యాయం అనేది వీళ్ళు కొడుకు, అతని బిడ్డే, ఇతని కొడుకు. సాధారణంగా సార్ ఇప్పుడు జడ్జి గారు బంధువులు ఎవరైనా కేసు వాదిస్తే నాట్ బిఫోర్ మీ అని పెడతారు కదా? పెడతారు సార్, పెడతారు. రానే రాదు సార్ ఫస్ట్. ఇప్పుడు జడ్జి గారు బంధువు ఉంటే జడ్జి దగ్గరికి రాదు. అదే సార్, మన అజరుద్దీన్ కేసు ఆగిపోయింది. అజరుద్దీన్ కేసు సార్, అందులో ఆయన ఫ్లైట్లో కలిసిండు, నాకు చెప్పారు కదా, మదర్ దగ్గరికి వచ్చిండు, టేకప్ చేసిన సార్. టేకప్ చేస్తే అందులో ఏమైందంటే సార్, అజరుద్దీన్కు ఎంక్వైరీ బీసీసీఐ కండక్ట్ చేయమని ఎంక్వైరీ కండక్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది సార్. ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ కండక్ట్ చేసినాక ఆ ఎంక్వైరీ రిపోర్టు 400 చిల్లర పేజీల రిపోర్ట్, అది కమిటీ మెంబర్స్కు సర్క్యులేట్ చేశారు. టుమారో దేర్ ఈస్ ఎ మీటింగ్ ఇన్ బాంబే, వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ దిస్ వెదర్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ అజరుద్దీన్ ఆర్ నో. అయితే మొరార్కా ఏమన్నాడు సార్, వన్ ఆఫ్ ద మెంబర్స్ ఏమన్నాడంటే, సార్ దిస్ ఈజ్ ఎ వాల్యూమ్నస్ మోర్ దెన్ 400 పేజీ రిపోర్ట్, ఐ నీడ్ అట్లీస్ట్ 1 week time to study this. After that we'll have a meeting of the board to decide what to do. ఆయన అది అన్నప్పటికీ కూడా 3 మెంబర్ల నుంచి 2 మెంబర్లు నెక్స్ట్ డేనే కూర్చొని బ్యాన్ ఇంపోజ్ చేశారు. ఆ పాయింట్ మీద 2 జడ్జిలతో కూర్చున్న ధర్మాసనం ఇది తప్పు నిర్ణయం, బ్యాన్ సెట్ అసైడ్ అన్నారు సార్. ఆ పాయింట్ మీద మీరు ఆర్గ్యూ చేశారు. అదే పాయింట్ మీద ఆ బ్యాన్ అనేది సెట్ అసైడ్ చేశారు. దాంతో వాళ్ళ ఏమన్నారండి అజరుద్దీన్? మీకు చాలా హ్యాపీ ఉన్నారు సార్, హ్యాపీగా ఉన్నారు సార్. ఆ కేసు కాకుండా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఖర్చుల మీద మీరు బిల్లు వేయడం అనే ఉద్దేశం అంటే సార్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అందరికని. మంచి క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది మంచి క్యాండిడేట్స్ ఉంటారు కానీ ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పెండింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది సార్. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటే సార్, దాన్ని ఖర్చుల పైన ఐదర్ టోటల్లీ ఫ్రీ
ఆర్ ఇట్ షుడ్ బి సమ్ లా షుడ్ బి దేర్ సార్ ప్రాపర్. ఇప్పటికీ లేదు. అంటే ఆ బిల్లు వేసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఏం లేదు సార్. ఓకే. దాని తర్వాత మీరు 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తరఫున ప్రచారం 2014లో ప్రచారంలో పాల్గొన్నా. తాండూరులో నేను అక్కడ అబౌట్ 1.5 month ఉన్నా సార్. వచ్చి రావడం పోవడం జరిగింది. అక్కడ ఎంతోమంది సపోర్టర్స్తోని కలవడం జరిగింది, వాళ్ళతోని కలిసి తిరగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ లేకున్నా. బట్ యాజ్ ద ఫ్రెండ్షిప్ ప్రోగ్రెస్ వాళ్ళకేదో అవసరం పడుతుంది. సో వాళ్ళందరూ చాలా మంది అక్కడ 15-16 వేల మెజారిటీ వచ్చింది సార్ లాస్ట్ టైం. ఈసారి అక్కడ మొన్నటి ఎలక్షన్లో అక్కడ -7,000 అయింది సార్. వాళ్ళందరూ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ ఆన్సర్ చేస్తాను. ఇవాళకి కూడా నాకు వాళ్ళు టచ్లో ఉన్నారు. ఏ కలెక్టర్తో అవసరం ఉన్నా, ఏ ఎంఆర్ఓతో అవసరం ఉన్నా నేను మాట్లాడతా పర్సనల్లీ. చెప్తే వినలేదు అనుకోండి, కేసు వేస్తా సార్. ఇమీడియట్ రిట్ పిటిషన్, పైసలు కూడా అడగ. మొన్న వికారాబాద్ ఆడియో ఇల్లీగల్గా సార్, ఒక టెనెన్సీ మ్యాటర్లో బీద రైతులు టెనెన్సీ మేము సరెండర్ చేసి ల్యాండ్ లార్డ్ దగ్గర పైసలు తీసుకుంటామంటే అప్లికేషన్ ఫైల్ చేసినాక కూడా వినరు సార్. ఇద్దరు రిట్ పిటిషన్ ఫైల్ చేసినాం సార్, అయినప్పటికీ వినకుంటే జడ్జి గారు వాళ్ళిద్దరిని ప్రెజెంట్ అన్నారు. సో ఇట్లా ఎన్నో చేస్తూనే ఉంటాను సార్. నేను భయం అనేది లేదు సార్ నాకు. ఓకే. తాండూరులో ఇప్పటికే మీకు ఫాలోయింగ్ ఇప్పటికి ఉన్నది సార్. అండ్ మొన్నటి ఎలక్షన్లో కూడా కజన్ విశ్వేశ్వర్తోనే ఉన్నా. మొన్నటి ఎలక్షన్లో నేను సిటీలోనే ఉన్నా. అక్కడ ఉంటే ఆయన గెలుస్తుండే సార్. నేను అక్కడ ఉంటే ఆయన గెలుస్తుండే, 7,000తోనే ఓడిపోయాడు. అక్కడ ఉంటే గెలుస్తుంటే ఇక్కడ ఈ రూలింగ్ పార్టీ వీళ్ళ సపోర్టర్లను అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 70 మందితో ఒక కంట్రోల్ రూమ్ సెటప్ చేసిన సార్, 70 లాయర్స్తో కంట్రోల్ రూమ్ సెటప్ చేసిన. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ వస్తే మా ఆఫీస్ అడ్వకేట్స్ పోలీస్ స్టేషన్లో మాట్లాడతారు. ఆయన పోలీస్ స్టేషన్లో ఆన్సర్ చేయలేదనుకోండి, ఇమీడియట్ మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ సర్చ్ కొరకు. అక్కడ అప్లికేషన్ వేయగానే అక్కడ ఈయన సపోర్టర్ని ఇచ్చిపెట్టేది సార్. ఇదే మోడల్ మొన్న ఒక బై ఎలక్షన్లో వేరే ఒక స్టేట్లో అడాప్ట్ చేసినారు సార్. సో సక్సెస్ఫుల్ ఉన్నా. బట్ రిగ్రెట్ ఏంటంటే సార్, నేను తాండూరులో 14 లెగ్ ఇన్ఛార్జ్ ఉంటే గెలుస్తుండే, ఇవ్వాలి ఆయన లోక్సభలో ఉంటుండే. మరి మీరు ఎందుకు లేరండి? అవసరం, నేను అక్కడ అవసరం లేదు, ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అని అనుకున్నాడు ఆయన. అయ్యో. దాంతో మిస్ క్యాలిక్యులేషన్ అయింది. సో 2014 తర్వాత ఇంకెక్కువగా పొలిటికల్ వైపు ఎప్పుడు లేను సార్. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు నాకు మొదటి నుంచి మా ఫాదర్ ఏమో చాలా కాంగ్రెస్ సార్. నేనేమో కాంగ్రెస్ ఏది పార్టీ అని లేకుండా అప్పుడు చెన్నారెడ్డి గారు అంటే ఇష్టం ఉండే, ఆయన ఎమ్మడున్నా. ఆయన పోయిన తర్వాత అటు దిక్కు పోయింది లేదు నేను, ఎందుకంటే నాకు వాళ్ళ కొడుకులతో అటాచ్మెంట్ అసలే లేదు. ఆయన అయిపోయినాక పాలిటిక్స్ సైలెంట్గా ఉన్నా సార్. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినాక మేము చాలా క్లోజ్ సార్, కజన్స్. చాలా అంటే చాలా క్లోజ్ మేమందరం. మాకు నా ఐడియాలజీ ఏదున్నా ఏదేమైనా ఆయన ఎక్కడుంటే అటు. లక్కీలీ ఇప్పుడు ఏంటంటే నాకు ఉన్న ఐడియాలజీ నాకు మ్యాచ్ అయ్యే పార్టీలో ఉన్నాడు ఆయన, అంతే సార్. ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కాలేజీలు వెతివేయాలి లేదా కోళ్ళ ఫామ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న కామెంట్స్ మీద మీరు ఎక్కువ రెస్పాండ్ అవ్వడం కారణం? ఎందుకంటే సార్ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్పెషల్లీ లేట్ 80sలో మైనారిటీ కాలేజ్ అని ఏదో ఒక షెడ్ చూపెట్టడం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇస్తే యూనివర్సిటీ అఫిలియేషన్ ఇవ్వాలి అని ఒక జస్టిస్ లక్ష్మణన్ రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చిండు సార్. తర్వాత అది సుప్రీంకోర్టు సెట్ అసైడ్ చేసింది. అప్పట్లో మన చీఫ్ జస్టిస్ లక్ష్మణన్ గారు టోటల్లీ రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చిండు సాంబశివరావు కేసు అని. ఆ జడ్జ్మెంట్ ప్రకారంగా ఢిల్లీకి పోయేది సార్ వాళ్ళు. ఏఐసిటీల అప్రూవల్ లిటరల్లీ పర్చేస్, ఎక్కడనో బిల్డింగ్స్ చూపెడతారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వస్తారు. ఇల్లీగల్గా కరప్షన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రైబ్
ఏముండదు. ఉంటే ఏదో పోల్ట్రీ ఫామ్ ఉంటుంది, అంత పరిస్థితి ఉండదు. అండ్ యూనివర్సిటీ నేను అప్పట్లో తర్వాత నేను 14 years ఏఐసిటీకి ఉన్న మంచి చైర్మన్స్ వచ్చాను. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆయను సార్, స్టాండింగ్ కౌన్సిలర్. సో నేను గట్టిగా ఎదుర్కొనేది సార్. తర్వాత సాంబశివరావు జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. లేదా యూనివర్సిటీకి కూడా హక్కులు ఉన్నాయి టు గో ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏఐసిటీ ఈజ్ నాట్ ఏ సూపర్ బాడీ అని అన్నారు సార్. సో మెయిన్ అదే కారణం సార్. ఏఐసిటీకి వెళ్ళి వాళ్ళు ఏదో అక్కడ ఇల్లీగల్గా అప్రూవల్ తేవడం జరిగేది. మైనారిటీ కాలేజ్ అని సీట్స్ ఫర్ సేల్. ఇక్కడ మైనారిటీ కాలేజీలు కాకుండా కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా వచ్చినాయి, కానీ అప్పుడు ఆ టైంలో చాలా మైనారిటీస్ వచ్చినాయి సార్. అండ్ సీట్స్ హిందూస్ కూడా మీరు మన ఈ మల్లారెడ్డి గారి కాలేజీలు చూడండి, ఎంతోమంది కాలేజెస్ హిందూస్, క్రిస్టియన్ పేరు, ముస్లిం పేరు, మైనారిటీ కాలేజ్. అడిగేటోరు లేరు సార్, అడిగేటోరు లేరు. అన్నిట్లో దురదృష్టం ఏంటంటే అడిగేటోరు లేరు. కోర్టులో కూడా ఏమవుతుంది సార్ ఈ కేసులు? కోర్టులో కూడా సార్ జడ్జి గారికి చెప్తే కదా సార్ తెలిసేది. అవును. మళ్ళా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం సార్ జడ్జి గారికి, సార్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ హిందూ, హీ హాజ్ స్టార్టెడ్ ఇట్ ఆన్ ఎ ముస్లిం నేమ్, హీ హాజ్ పుట్ 2 ముస్లిం నేమ్స్ అంటే ఆర్టికల్ 30. ఇప్పుడు మనం సో ఆ మైనారిటీ వీల్ అనేది ఆ మాస్క్, మైనారిటీ మాస్క్ అని తీసే ధైర్యం ఉన్న జడ్జి కూడా ఉండాలి సార్. సో ఈ జ్యుడిషియరీలో కూడా సార్, యాజ్ ద కేస్ ట్రావెల్స్, ప్రోగ్రెసెస్ ఫ్రమ్ సింగిల్ జడ్జ్ టు డివిజన్ బెంచ్ టు సుప్రీం కోర్ట్, అది పెద్ద ఇది సార్. దెన్ ఒక సింగిల్ జడ్జి దగ్గర ఒక కాలేజ్, హిందూ స్టార్టింగ్ మైనారిటీ కాలేజ్ సింగిల్ జడ్జి దగ్గర కలిసిండు అనుకోండి సార్, ఈవెన్స్ ఆయన ఏం చేస్తాడు, వైస్ ఛాన్సలర్ను త్రూ గవర్నమెంట్ ఆర్ త్రూ హిజ్ ఓన్ మీన్స్ ఎందుకండి అపీల్. సో అన్లెస్ ద సొసైటీ చేంజెస్ సార్, పబ్లిక్ చేంజ్, we all change, it's not going to make any difference in the, but still legally sir, even Americans, Chinese all feel that Indian system of dispensation of justice చాలా బాగుంటుంది, they prefer Indian system sir. సార్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విషయంలో చాలా డెప్త్గా వెళ్ళారు కాబట్టి, గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్లుగా గవర్నమెంట్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే కాలేజీలు ఉన్నాయంటారా, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందంటారా? ఇప్పుడు ఏమైనదంటే సార్, అంటే కొద్ది సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఒక కామెంట్ చేశారు, కోళ్ళ ఫాముల్లో కాలేజీ నడుపుతున్నారు, అవును సార్, అటువంటి కాలేజీని అంతా మూసేయాలి అని చెప్పి ఇవ్వడం, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీలు కూడా ముందుకు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అది లేటర్ స్టేజ్ సార్. మొదలు ఏఐసిటీ పర్చేస్, దెన్ యూనివర్సిటీ కూడా ఎన్నో ఇచ్చే, తర్వాత యూనివర్సిటీ డిపెండింగ్ ఆన్ ద వైస్ ఛాన్సలర్ సార్. అంటే మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నిజంగా గవర్నమెంట్ అన్నట్లుగానే కోళ్ళ ఫామ్లోనే నడుస్తున్నాయి కాలేజీలు, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయంట? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి సార్. ఒకప్పుడైతే కోళ్ళ ఫామ్, ఒకప్పుడైతే కోళ్ళ ఫామ్లు ఉండేది సార్, కాలేజీలే లేకపోయేది. అచ్చా, ఇప్పుడు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నది సార్. ఉస్మానియా యూనివర్సిటీ యా సార్ స్టూడెంట్స్ని అర్ధరాత్రి బయట పంపడం పట్ల మీరు రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి అనుకూలంగా తీర్పు తెప్పించడం వెనక ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు అప్పట్లో డిసి రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ సార్. డిసి రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఎన్నో ఏళ్ళ నుంచి హాస్టల్స్ క్లీన్ చేయలేదు, హాస్టల్ బిల్డింగ్స్ రిపేర్ అవసరం ఉన్నది, టాయిలెట్స్ రిపేర్ అవసరం ఉన్నది. సో ఈ వచ్చే సమ్మర్ అంతా వెకేట్ చేపించి మనము హాస్టల్స్ను రిపేర్ చేపిస్తాము, పిల్లలకే మంచిగా ఉంటుంది అని ఒక నెల ముందే నోటీస్ ఇవ్వడం జరిగింది. మంచి ఉద్దేశం కదండి, మంచి ఉద్దేశం సార్. నెల ముందే నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. కానీ వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేసి, మేము ఇక్కడనే ఉంటాము, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు రీసెర్చ్ ఉన్నది అని వేరే గ్రౌండ్స్ మీద రిట్ చేసింది సార్. కానీ వివిఎస్ రావు గారు అప్పట్లో జడ్జి, ఆయన మొత్తం ఎగ్జామిన్ చేసి, లేదు హాస్టల్ మెయింటెనెన్స్ అవసరము, స్టూడెంట్స్కు రైట్ లేదు, యూనివర్సిటీను హాలిడేస్లో కూడా మీరు క్లోజ్ చేయొద్దు, ఏం చేయొద్దు అంటే యూనివర్సిటీ ఆటోనమీకి అగెన్స్ట్ అది అని
వాళ్ళ కేసు కొట్టివేయడం జరిగింది, అప్పీల్ కూడా కొట్టివేయడం జరిగింది సార్. అచ్చా, ఇంకా అప్పుడు ఆ కేసులు మీకు ప్రెజర్ రాలేదు? ప్రెషర్ వచ్చేది సార్, చాలా మంది ప్రెషర్ వచ్చేది, కానీ ఒక్కసారి ఒక క్లయింట్ చెప్పినట్టు వినవలసి వస్తుంది సార్. ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ స్ట్రైక్ అప్పుడు కూడా డీసీ రెడ్డి గారు శాలరీస్ పే చేయలేదు సార్, శాలరీస్ పే చేయలే. అయితే స్ట్రైక్ తర్వాత అబౌట్ 60 days తర్వాత స్ట్రైక్ మానుకున్నది సార్. ఆ స్ట్రైక్ పీరియడ్ శాలరీ ఇవ్వాలని వేసిండ్రు. అప్పట్లో సివి మోహన్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్, ఆయన పురుషోత్తం రెడ్డి అని ఉండే సార్ ఓయూ ప్రెసిడెంట్, వాళ్ళందరూ ఎంప్లాయీస్ తరఫున స్ట్రైక్ పీరియడ్ కూడా శాలరీ ఇవ్వాలంటే కోర్టు ధర్మాసనం ఒప్పుకోలేదు సార్, డిస్మిస్ చేసి. సో చాలా కేసులు, హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఎంసెట్ కేసెస్ కూడా గెలవడం జరిగింది సార్. ఎంసెట్ కేసులు ఏంటి? ఎంసెట్ క్వశ్చన్స్ తప్పు వచ్చినాయి అవన్నీ సార్. సో అది కూడా సార్. సార్ మీరు హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా అయిన తర్వాత మీ దగ్గర బరువు బాధ్యతలు ఎక్కువ పెరిగినట్లున్నాయి. ఎక్కువ సార్, ఎక్కువ చదవవలసి వస్తుంది సార్. కోర్టు సీనియర్ అడ్వకేట్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ కావాల్సి వస్తుంది సార్. అండ్ ప్రిపరేషన్ ఫర్ ఎ లాయర్ ఈజ్ ఎ మస్ట్ సార్. సీనియర్ ఆర్ రెగ్యులర్ లాయర్ ప్రిపరేషన్ ఈజ్ ఎ మస్ట్ సార్. ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవాలి సార్. సార్ మీ సర్వీస్ మొత్తంలో ఫెయిల్ అయిపోయిన అంటే అక్విటల్ అయిపోయిన కేసులు ఏమైనా ఉన్నాయా? నేను నాకు ఇంపార్టెంట్ కేసెస్ నేను చేసినవి ఓడిపోయినాయి దాఖలాలు నాకు ఏది మైండ్లోకి రాదు సార్ ఇప్పటికైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను MRMGF ల్యాండ్ లిమిటెడ్ అని ఉన్నది సార్. MRMGF ల్యాండ్ లిమిటెడ్ బోల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్ నానక్రామ్ కూడా కట్టింది సార్. వాళ్ళ మీద సిబిఐ కేసు ఉన్నది సార్, ఈడీ కేసు ఉన్నది. సిబిఐ కేసు ఏమని ఈడీ కేసు ఉన్నది. సిబిఐ కేసు నేను ఆర్గ్యూ చేసేసాను సార్. మళ్ళీ ఈడీ కేసు 31st రోజు ఉన్నది. దాన్ని ఎన్నిసార్లు చదివినా నాకు తెలియదు సార్, ఇంకా చదువుతూనే ఉన్నా. మళ్ళీ 31st ఉన్నది అంటే మళ్ళీ ఇప్పుడు ప్లాన్ వేస్తున్నా సార్. మీ దగ్గరికి వెళ్ళగానే 4 అప్రెంటిస్లను I pay them. I told them, see, this is on 31st, you will enjoy this and you will also be paid. And మా జూనియర్కు చెప్పిన వీళ్ళకి ఏమేమి ఇవ్వాలి, యూ డిసైడ్. నా ఇప్పటి వరకు ప్రిపేర్ అయినా, ఒకసారి ఆర్గ్యూ చేసిన, రిజర్వ్ అయింది, జడ్జి మారిండు, మళ్ళీ 2 days బ్యాక్ ఆర్గ్యూ చేసిన, దెన్ అడ్జర్న్మెంట్ అడిగిండు అదర్ సైడ్. నౌ 31stకి వేసిండు సార్. నౌ అగైన్ ఐ వాంట్ టు హ్యావ్ అనదర్ టీమ్ అండ్ స్టడీ అగైన్. ఎందుకు ఈడీ ఎట్లా అప్లై అవుతుంది, ఇంకా స్ట్రీమ్ లైన్ చేద్దాం ఆర్గ్యుమెంట్స్. జడ్జి గారికి సీనియర్ కౌన్సిల్స్ వేరే అక్యూస్డ్కు ఆర్గ్యూ చేసినప్పటికీ జడ్జి గారికి ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎంతోమంది ఆర్గ్యూ చేసిండ్రు, ఒక టేబుల్ ఇద్దాము, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాము, సో దట్ జడ్జి గారికి ఈజీగా. సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. సార్ మీ సర్వీస్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైనా? అట్లా టఫ్ ఏం లేదు సార్, నేనే టఫ్ ఇస్తా. ఒకటి చెప్తా సార్ మీకు, నేనే టఫ్ ఇస్తా సార్. ఎందుకంటే ఒక కేసు పట్టుకున్నా అంటే వేరే కేసు ముట్టా సార్. నేను మా సీనియర్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా చూసేది, ఆయన ఒక విధంగా ప్రిపేర్ అయ్యేది సార్. సో సేమ్ థింగ్ ఐ హ్యావ్ డన్. ఒక వెరీ ఇంపార్టెంట్ కేసు సార్. రెడ్డి అని విశ్వేశ్వర రెడ్డి గారి బంధువు, విశ్వేశ్వరరెడ్డి గారి బంధువు 10 lakhs రూపీస్తోని అక్కడ ఎలక్షన్ మూమెంట్లో పట్టుబడ్డాడు. టు దిస్ వాళ్ళు ఉంటారు కదా సార్, ఫ్లయింగ్ స్క్వాడ్, 10 lakhs రూపీస్తో పట్టుబడ్డారు. సో కేసు రిజిస్టర్ అయింది సార్. ఆయన అండర్ ద సెక్షన్ 171, 172 కింద కేసు రిజిస్టర్ అయింది సార్. ద మ్యాటర్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ సార్. రెండు భయపడతాడు ఆయన. బెయిలబుల్ అఫెన్స్ బెయిల్ వేసినాము, బెయిల్ ఇచ్చేసారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని అప్లికేషన్ వేసిండు సార్. బెయిలబుల్ అఫెన్స్లా బెయిల్ ఇచ్చినాక క్యాన్సిలేషన్ ఉండదు. అయితే ఆయన ఏమంటాడు, నందిని సత్పతి కేసు వల్ల నోటీస్ టు విట్నెస్
ఈజ్ నోటీస్ టు అక్యూజ్డ్ ఆల్సో. బెయిల్ ఇచ్చినప్పటికీ మేము నోటీస్ టు అక్యూజ్డ్ అని ఆయనకు నోటీస్ ఇచ్చినాము, ఆయన పోలీస్ ముంగల అపియర్ కావాలి అంటారు సార్. నందిని సత్పతి కేసు సార్, 3 జడ్జిల ధర్మాసనము, సుప్రీంకోర్టు. ఏం చేయాలి సార్? సరే, నెక్స్ట్ డేకు వాయిదా పడ్డది. నోటీస్ టు విట్నెస్, నోటీస్ టు అక్యూజ్డ్ ఎట్లయితుంది, తప్పు కదా ఇది అని దేవులాడుతూ ఉన్నాం సార్. అప్పట్లో ఈ కేఎస్ పుట్టస్వామి జడ్జిమెంట్ వచ్చింది సార్. కేఎస్ పుట్టస్వామి కాన్స్టిట్యూషన్ 9 మంది జడ్జిల ధర్మాసనంది బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది సార్. అప్పటికి 2 పీపీలు మార్చిండ్రు గవర్నమెంట్ ఈ కేసులో. 3వ పీపీ అయిన కేఎస్ పుట్టస్వామి కేసులో ఎంపీ శర్మ పార్ట్లీ ఓవర్ రూల్డ్, నో మోర్ ఏ గుడ్ లా అన్నది సార్. ఖడక్ సింగ్ నో మోర్ ఏ గుడ్ లా అన్నది. సో ఈ నందిని సత్పతి కేసు అయితే ఇది ఉన్నదో బేసికల్లీ ఎంపీ శర్మ 1954 సుప్రీంకోర్టు పైన కన్స్ట్రక్ట్ చేసిన కేసు సార్. నందిని సత్పతి కేస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎంపీ శర్మ కేస్. ఎంపీ శర్మ కేసు పుట్టస్వామి కేసులో నో మోర్ ఏ గుడ్ లా అన్నారు. అందుకే ఆయన పీపీ గారు చెప్పిన ఈ కేసు వర్తించదు సార్. నందిని సత్పతి కేసులో కరెక్టే, నోటీస్ టు విట్నెస్ ఈజ్ నోటీస్ టు అక్యూజ్డ్ అన్నారు, కానీ అది నో మోర్ ఏ గుడ్ లా సార్. అంటే ఆయన నా పీపీ వాజ్ ఇన్ ఏ షాక్. వాళ్ళకి టైం ఉండదు, ఉన్నా కానీ ఎంతమంది అందరు సత్యనారాయణ గౌడ్లు గారు సార్. ఈయన ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ ప్రాపర్ ఫైట్. ఎందుకంటే ఆయన కూడా చదువుతాడు. ఇవాళ నేను చెప్పినా అనుకోండి, పీపీ గారు మీరు చదువుకొని రాండి, నేను చెప్పిన ఈ పీపీ గారు జడ్జి గారికి కూడా చెప్పిన సార్ ఆయన చదువుకొని రమ్మనుండ్రి, ఎంత టైం అయితే 1 డే అన్నాడు, నెక్స్ట్ డే వచ్చింది, మళ్ళీ 3 days అన్నాడు, 3 days తర్వాత ఆయననే వచ్చి ఒప్పుకున్నాడు సార్. ఈజ్ నో మోర్ ఏ గుడ్ లా, నందిని ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎంపీ. సో నోటీస్ ఇవ్వలేము, డిస్మిస్ చేసిండ్రు సార్. అంటే మీ ఆఫీస్కి వచ్చిన ఏ కేసు అయినా సక్సెసే సార్. కానీ ఒక కేసు ఉందండి, రమాకాంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది అని ఒక ఫ్రేమ్ ఉంది. ఆ గుడ్ విల్ ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఆ గుడ్ విల్ చూసి ఒక ఎన్ఆర్ఐ మిమ్మల్ని అప్రూవ్ చేశారు 498A ఆయన మీద ఒక లుకౌట్ నోటీస్ కూడా వచ్చింది. ఆ కేసు మీకు ఐడియా ఉందనుకుంటా. పేరు చెప్తారు. ఏదో ఒక ఆయన ముస్లిం ఆయన ఎన్ఆర్ఐ 498 అయింది, ఆయన లుకౌట్ నోటీస్ వచ్చింది. ఆయన ఒకరోజు సడన్గా హైదరాబాద్ వస్తాడు. లుకౌట్ నోటీస్ ఉన్న విషయం ఆయనకు తెలియక ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. ఆయన తెలియదు, వచ్చేస్తాడు. ఆ టైంలో మీకు అప్రూవ్ చేయడు ఆయన, నా మీద లుకౌట్ నోటీస్ తెలియదు, నన్ను అలాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని. మీరు ఆ కేసు నుంచి ఆయన్ని బయటికి తీసుకొస్తారు మిమ్మల్ని అప్రూవ్ అయిన తర్వాత కేసు ప్రొసీడింగ్స్, కేసు అంతా మీద స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఆయన అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా నాకు న్యాయం జరగలేదంటూ ఆయన చెప్తున్నాడు. అందులో వాస్తవం ఉందంటారా? ఎన్ఆర్ఐ అంటే సార్ అది యుఎస్ కేసు, యుఎస్లో అని ఉంటాడు. నేటివ్ ఇక్కడ రాజేంద్ర నగర్ దగ్గర కడప నేటివ్ అయింది. యుఎస్ క్లయింట్ లేరు సార్ నాకు. యుఎస్ కానీ యూకే క్లయింట్ ఉన్నారు అక్కడ. దెన్ ఐ ఆర్గ్యూడ్ ద కేస్ బిఫోర్ ద క్రిమినల్ కోర్ట్ సార్. దెన్ ఆయనది డిస్మిస్, ఆయన ఫేవర్లోనే అయింది ఈ కోర్టులో. ఇక్కడ క్రిమినల్ కోర్టులో ఆయన ఫేవర్లోనే అయింది సార్. దే వాంటెడ్ టు డిటైన్ హిమ్. ద కోర్ట్ సెడ్ నో, యూ కెనాట్. నేనే ఆర్గ్యూ చేసినది సార్. అక్కడ మీరు న్యాయం చేశారు. తర్వాత ఆ 498 కేసులో నా మీద యాంటీగా వచ్చింది సార్. 498 కేసు ఆయనకు, ఆయన వైఫ్ అమెరికాలో ఉన్నది సార్. వైఫ్ అమెరికాలో ఉన్నది, ఫాదర్ ఇన్ లా ఈడు ఉన్నాడు. ఆయన వేరే కేసు కూడా పెట్టారు ఫాదర్ ఇన్ లా వేరే కేసు పెట్టింది. బట్ ఐ డెల్ట్ విత్ దిస్ అరెస్ట్ కేసు సార్. కానీ సార్ మాకు టైం ఇవ్వలేదు, మాకు న్యాయం జరగలేదని అంటుంటారు. ఐ డిడ్ మ్యాక్సిమం ఫర్ హిమ్ సార్. సార్ చాలా బిజీ, ఫస్ట్లో బాగా బిజీగా ఉండేవారు, తర్వాత టైం ఇచ్చారు, తర్వాత వేరే వాళ్ళు జూనియర్స్కి ఇవ్వడం బట్టి మా కేసు నీరు గారిపోయిందని ఆయన ఆరోపణ. మ్యాక్సిమం ఐ ఆర్గ్యూడ్ ద కేస్ ఇన్ క్రిమినల్ కోర్ట్. ఓకే సార్, ఇంకా మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి? బాగా గుర్తున్నాయంటే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కేసు సార్ ఒకటి, జెమినీ టీవీ తరఫున ఆర్గ్యూ చేసిన. ఆల్మోస్ట్ 18 years. పెయిడ్ ఆర్టికల్స్ మీద చేశారా? నో సార్, జెమినీ టీవీ లాయర్ను నేను 18 years ఉన్నా సార్. ఈవెన్ నౌ దే కన్సల్ట్ మీ, బట్ బికాస్ ఆఫ్ సీనియర్ అడ్వకేట్ దేర్ ఇస్ అ డిఫరెంట్ ఇది సార్. సో అప్పట్లో
పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ అన్నారు సార్. ఆల్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ టీవీ బ్యాన్ అన్నారు. బ్యాన్ అంటే దట్స్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 19 సార్. ఆర్టికల్ 19 మీకు తెలుసు కదా సార్. ఆర్టికల్ 19 ఈజ్ బారోడ్ ఫ్రమ్ యూఎస్ కాన్స్టిట్యూషన్. మన దగ్గర 5 ఉన్నాయి సార్. రైట్ టు ఫ్రీ స్పీచ్, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, రైట్ టు అసెంబుల్ పీసబుల్లీ వితౌట్ ఆర్మ్స్, రైట్ టు ప్రాపర్టీ 1978లో వీళ్ళు జనతా గవర్నమెంట్ రిపీల్ చేసింది సార్. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆన్ ఆల్ దట్. సో నా వాదన ఏముండదు సార్, నా ఆర్టికల్ 19 ఈజ్ బారోడ్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో అమెరికాలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అలౌడ్. ఇండియాలో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ హ్యావ్ టు బీ పర్మిటెడ్. అదర్వైజ్ ఇట్ వయలేట్స్ ఆర్టికల్ 19 గ్యారంటీ టు ద పీపుల్ ఆర్ ద బిజినెస్ ఎంటిటీ. ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కేసు కూడా ఉన్నది. దెన్ ఇక్కడ గెలిచినాం సార్. పొలిటికల్ బ్యాన్ ఆన్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఇల్లీగల్ అని స్టక్ డౌన్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిండు సార్ వాళ్ళు. నాకు ఎలక్షన్ కమిషన్కు కేకే వేణుగోపాల్ గారు, యూనియన్ ఆఫ్ ఇండియాకు సోలి సూరబ్జీ గారు, జెమినీ టీవీకి నేను 2004 సార్. కోర్ట్ సెడ్ నో యూ కెన్ నాట్ బ్యాన్. కొంచెం అవసరం ఉంటే మీరు రెగ్యులేట్ చేయొచ్చు కానీ మీరు అడ్వర్టైజ్మెంట్స్ బ్యాన్ చేయొద్దు అన్నారు సార్. దాంతో ఈ కంపెనీస్ అన్నీ దే కుడ్ సర్వైవ్. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ అంతా అడ్వర్టైజ్మెంట్స్ మీదనే కదా సార్. అండ్ దేర్ బిజినెస్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ఎలక్షన్. సో ఐ వాజ్ ద పర్సన్ హూ ఆర్గ్యూడ్ ఫర్ జెమినీ టీవీ సార్. సార్ ఫైనల్గా మీ ప్రొఫెషనల్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రొఫెషన్లకు లిటిగేషన్ సైడ్ రావాలనుకునేటోళ్ళకి నా మెసేజ్ ఒకటే సార్. నంబర్ 1, ఎవరైతే చదువుతారో, చదివే కెపాసిటీ ఉన్నదో వాళ్ళకి ఎదురు లేదు. దెర్ ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్ ఫర్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు రీడ్. ఇఫ్ యూ రీడ్ you will get all income, you will get all fame, and there is no thrilling profession more thrilling than the legal professions. న్యాయవాది వృత్తిలో రావాలనుకున్న వారికి ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఓపికతో పాటు ఒక్కొక్క కేసుని పదే చదివితే ఖచ్చితంగా ఓడిపోతామన్న కేసు కూడా గెలిచి తీరుతామంటున్నారు రమాకాంత్ రెడ్డి గారు. ఆయనకున్న సర్వీస్లో ఒక కేసుని ఎన్నిసార్లు చదివితే ఈ కేసు ఇంకా కాదు అనుకున్న కేసులు గెలిచామని కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పారు. ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళకి బాగా చదవండి. చదివితే ఆ కేసు ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఓడిపోతామన్న కేసు కూడా గెలిచే సంఘటనలు కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో డబ్బుతో పాటు పేరు అన్నీ కూడా వస్తాయంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం రమాకాంత్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.